అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ క్లాసెస్‌లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం తెలుగులోని మరొక ముఖ్యమైన అంశం నానార్థాలు గురించి చూద్దాము. అంటే నానార్థాల్లో ఒక ముఖ్యమైన 20 నానార్థాలు ఈ క్లాస్‌లో మనం చూద్దాము. వీటి నుండి మనకు ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఇక్కడ మొట్టమొదటిది అరిష్టం. అంటే నానార్థాలు కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. ఈ విధంగా అరిష్టం అంటే ఇన్ని నానార్థాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. రెండవది అర్థం. అంటే నానార్థాలు శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు. తర్వాత మూడవది కాలం. నానార్థాలు నల్లనిది, సమయం, మరణం, ఇనుము. తర్వాత నాలుగవది చీకటి. అంటే నానార్థాలు అంధకారం, దుఃఖం, రాత్రి. తర్వాత ఐదవది చేవ. అంటే సారము, ధైర్యము, పొగరు. తర్వాత ఆరవది తలపు. అంటే నానార్థాలు అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. ఏడవది దిక్కు. అంటే నానార్థాలు దిశ, శరణము, దారి. ఎనిమిదవది పాడి. పాడి అనే పదం ఇచ్చి నానార్థాలు ఒకవేళ అడిగినట్టయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావం, ఆచారం. తర్వాత తొమ్మిదవది పావని. నానార్థాలు ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. అలాగే పదవది మిసిమి. అంటే నానార్థాలు కాంతి, నవనీతం, సంపద. 11వది సుధా. నానార్థాలు పాలు, సున్నం, అమృతం. 12వది శ్రేయం. అంటే నానార్థాలు సుకృతం, మేలు, ధర్మం. 13వది శక్తి. అంటే బలం, సామర్థ్యం, పార్వతి. తర్వాత 14వది మూలం. అంటే నానార్థాలు వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది. 15వది మౌక్తికం. మౌక్తికం అనే పదానికి నానార్థాలు ముత్యం, ఏనుగు, కుంభస్థలం, మేఘం, శంఖం. 16వది వనము. నానార్థాలు అడవి, జలము, సమూహము. 17వది వెరచు. అంటే నానార్థాలు భయపడు, సంకోచించు. 18వది హంస. హంస అనే పదానికి నానార్థాలు అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యం. అలాగే 19వది హితం. హితం అనే పదానికి నానార్థాలు లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. 20వది క్షీరము. క్షీరము అనే పదానికి నానార్థాలు పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు. ఈ విధంగా మనం ఇక్కడ ముఖ్యమైనటువంటి 20 నానార్థాలను చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నానార్థాలను చదివి గుర్తుంచుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే వీటితో పాటు ఇంకా టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి కూడా మనం ప్రిపేర్ అవుతే మనకు టెట్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.